అధికార కాంగ్రెస్ కి అడ్డాగా ఉన్న ఆ ఉమ్మడి జిల్లాలో పార్టీ పదవుల పంచాయతీ కొనసాగుతుందని టాక్. అయితే ఆ జిల్లాలో ఒక నియోజకవర్గంలో పార్టీ పదవుల రచ్చ చల్లారక మునిపే మరో నియోజకవర్గంలో నేతల మధ్య కోల్డ్ వార్ కాకరేపుతోందట. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య లొల్లితో క్యాడర్ కి పదవులు దక్కడం లేదు అంటూ సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీ 2 ఏళ్లుగా పెండింగ్ లోనే పడిపోయిందట. లీడర్ల గొడవతో తమకు పదవులు రాకపోవడం ఏంటి అంటూ క్యాడర్ గుస్సా అవుతోందంటున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? మిర్యాలగూడ కాంగ్రెస్ లో కోల్డ్ వార్, నేతల మధ్య పదవుల పంచాయతీ, పార్టీ పదవులపై కుదరని ఏకాభిప్రాయం. ఎమ్మెల్యే బత్తుల వర్సెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్. ఎంపీ రఘువీర్ జోక్యం కోరుతోన్న క్యాడర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్నటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గాల మధ్య పార్టీ పదవుల మేటర్ హీట్ రేపింది. ఇది కాస్త కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద పడి తన్నుకునేదాకా దారితీసింది. ఈ చిచ్చు పూర్తిగా చల్లారక ముందే మిర్యాలగూడ కాంగ్రెస్ లో కూడా నేతల మధ్య పార్టీ పదవుల మేటర్ మంట రేపుతోందట. దీంతో మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకు రాజుకుంటున్నాయి. మిర్యాలగూడకు వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇది రైస్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి. మొదటి నుంచి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత జానారెడ్డికి గట్టి పట్టుంది. అయితే 2023 ఎన్నికల్లో బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. బత్తులను జానారెడ్డి వ్యతిరేక వర్గంగా పరిగణిస్తూ ఉంటారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గాలుగా విడిపోయిందని లోకల్ టాక్. లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్ వర్గాలు పలుమార్లు బహిరంగంగానే బాహాబాహికి దిగాయి. ఈ రెండు వర్గాల మధ్య మున్సిపల్ ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయట. పార్టీ మండలాధ్యక్షుల నియామకంపై ఎమ్మెల్యే బత్తుల, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య విభేదాలు రగులుతున్నాయని చెప్తున్నారు. నియామకాలు, నిర్ణయాల విషయాల్లో తమ మాటే చెల్లాలని నేతలిద్దరూ పట్టుబడుతున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మినహా మిగిలిన మండలాధ్యక్షుల నియామకం పూర్తయింది. వీళ్ళిద్దరి మధ్య లొలితో నియోజకవర్గం నుంచి డీసీసీ పదవుల్లో ఎవరినీ నియమించలేకపోయారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోందట. పదవుల విషయంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటున్నారు. నేతలిద్దరూ తమ తమ అనుచరుల కోసం పట్టుపట్టడంతో అధిష్టానం ఈ నియామకాలను పెండింగ్ లో పెట్టిందంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతోన్న వర్గపోరుతో మిర్యాలగూడ కోటాలోని నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉండిపోయాయని సమాచారం. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు కొత్తగా ఏర్పాటైన దామచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి కూడా పాలక వర్గాన్ని నియమించకుండా పెండింగ్ లో పెట్టేసింది అధిష్టానం. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోకి రైస్ ఇండస్ట్రీ వస్తుంది. ఈ కమిటీ చైర్మన్ పదవికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండడంతో పోటీ ఎక్కువగా ఉంది. ఈ పదవులను తమ అనుచరులకే కట్టబెట్టాలని అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదని పార్టీలో టాక్. ఒక వర్గం సూచించిన పేర్లను మరో వర్గం వ్యతిరేకించడంతో ఆ పదవులు కాస్త పెండింగ్ లో పడిపోయాయని కేడర్ పరేషాన్ అవుతోంది. మరోవైపు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇదే రకమైన రచ్చ కొనసాగుతోందట. మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. పార్టీలో కష్టపడ్డ వాళ్లకు కాకుండా ఎమ్మెల్యే వర్గానికే పదవులు కట్టబెడుతున్నారని ఎమ్మెల్సీ వర్గం ఆరోపిస్తోందంటున్నారు. అయితే ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. పార్టీ పదవుల్లో సామాజిక సమతుల్యం పాటిస్తూ అందరి అభిప్రాయాల మేరకే నియామకాలు చేపట్టామని ఆయన చెప్తున్నారట. నేతల మధ్య విభేదాలు వీధికెక్కకపోయినా అంతర్గతంగా పెద్ద యుద్ధమే నడుస్తోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లీడర్ల మధ్య వర్గపోరుతో పార్టీ పదవుల పంపకంలో జాప్యం జరగడంపై క్యాడర్లో తీవ్ర అసహనం నెలకొందని చెప్తున్నారు. మార్కెట్ కమిటీలు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకాలకు బ్రేక్ పడ్డంపై ఆశావాహులు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. నేతల మధ్య విభేదాలతో ఇప్పుడు అందరి దృష్టి ఎంపీ రఘువీర్ రెడ్డిపైనే పడిందంటున్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు ఎంపీ రఘువీర్ రెడ్డి చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ కేడర్ కోరుకుంటోందని సమాచారం. ఎంపీ నేరుగా జోక్యం చేసుకుని నేతల మధ్య సమన్వయం తీసుకురావాలనుకుంటున్నారట కార్యకర్తలు. అయితే ఇదెంతవరకు సాధ్యపడుతుందో చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.